సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ప్రభుత్వ విప్ షబీర్ అలీ. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రభుత్వ అధికారులు గులాంగిరి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మీడియా సమావేశం. ప్రధాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీట్ విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘాల ర్యాలీ. నగరంలోని భారీ ర్యాలీ నిర్వహించి ప్రధాని దిష్టి బొమ్మను దహనం చేసిన విద్యార్థి సంఘాల నాయకులు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ ఎన్నికల్లో పాదయాత్ర చేయడం వల్లే దేశంలో పార్టీకి ఆదరణ పెరిగింది. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. డబల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ లో కొనసాగుతున్న నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివార్లో శ్రీ కొచ్చర దేవాలయం వద్ద సీసీ రోడ్ నిర్మాణ పనులు పరిశీలించిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. 1 నుంచి 19 ఏళ్లలోపు విద్యార్థులందరూ ఆల్బెండాజోల్ మాత్రలు వేసుకోవాలి. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా టీకాల అధికారి డాక్టర్ అశోక్. జిల్లా అభివృద్ధి విషయంలో కలెక్టర్ ఉన్నతాధికారులతో సమీక్షించిన ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఆయన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రతి గ్రామాన కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తూ పేదరికంలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పథకాలను ప్రతి ఒక్కరికి అందించే విధంగా కృషి చేయాలన్నారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ కుటుంబమైన ఆయన జన్మదిన సందర్భంగా సరైన బహుమతి ఇచ్చిన వారవుతామని అన్నారు. అనుక్షణం పేదల పక్షపాతిగా నిలుస్తూ అదే విధంగా దేశంలోని ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ పని చేస్తున్నారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో బీజేపీ పార్టీకి పుట్టగతులు ఉండవనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే అన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ గడుగు గంగాధర్ పాల్గొన్నారు. महिला कांग्रेस और फेडरल आर्गनैजेशन కలిసి దీనికి అగెన్స్ట్గా పోరాడి దేశాన్ని సెక్యులరిజంగా ఈసారి మీ ద్వారా నేను రాహుల్ గాంధీ గారి ప్రత్యామ్నాయం వల్ల ఇవాళ దేశంలో మరి ఇండియా అలయన్స్కు అంత పెద్ద సీట్లు రావడం, భారతీయ జనతా పార్టీకి సింగిల్గా ప్రభుత్వంలో మెజారిటీ ఇవ్వకుండా ఆపి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్ర తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్ర తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కేంద్రాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఉన్నారు. కేక్ కట్ చేసి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేక్ తినిపించారు. సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పార్లమెంట్ లైవ్ స్టేటస్ ప్రతిపక్ష నాయకుడైన 54వ రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ గతంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు పాదయాత్రలో
దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుని ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో పర్యటించి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీలను ప్రకటించారు. అందులో నుండి 5 గ్యారంటీ పథకాలు తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ పథకాలు ఇప్పుడు రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. ఎంపీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడం వల్ల భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని ఆదరణ పెరగడంతో పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా పార్లమెంట్ సీట్లు గెలవడం జరిగిందని, రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి సీట్లను పంచుకున్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ గౌడ్, సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్ఐసి గంగాధర్, సంతోష్ రెడ్డి, గట్టు కడారి, సాయందర్, చింతాల కిషన్, హరిపల్లి, దశరథ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు పాల్గొన్నారు. ఇవాళ మన ప్రియతమ నాయకుడు మాజీ ఏఐసిసి అధ్యక్షుడు మరోవేళ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఇందల్వాయిలో మరి అదేవిధంగా అన్ని మండలాలలో మరి ఇవాళ ఈ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బోర్డును రద్దు చేసి నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీట్ విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ చేశారు. విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నీట్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ బానోత్ రఘురాం మరియు పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న ఎన్టీఆర్ బోర్డును వెంటనే రద్దు చేసి సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించి 24 లక్షల మంది నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పెదవి విప్పి సమస్యను పరిష్కరించాలని అన్నారు. కేంద్రం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాపాడి నీట్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలచే నిర్వహించాలని చెప్పారు. అదేవిధంగా కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరించి రీ పరీక్షను నిర్వహించాలని కోరారు. తప్పు చేసిన కోచింగ్ సెంటర్లపై శాశ్వతంగా నిషేధించి పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని అన్నారు. బాధిత నీట్ విద్యార్థులకు న్యాయం చేయకపోతే బీజేపీ పాలిత ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి ముట్టడికి వెనకాడం అని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, ఎన్ఎస్యుఐ వేణురాజ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అంజలి, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌతమ్, జన్నారపు రాజేశ్వర్, ఏఐపిఎస్యూ జిల్లా కార్యదర్శి బోడ అనిల్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మహేష్, నాయకులు దీపిక, కుశాల్, గణేష్, సాయి, సందీప్, చోటు, టోకు, ప్రిన్స్, నిఖిల్, అనిల్, మమత తదితర నాయకులు పాల్గొన్నారు. మంది విద్యార్థులు రేపటి భవిష్యత్తులో మంచి చదువుకొని అనేక సంవత్సరాలు కూడా ఈరోజు నీట్ కోచింగ్ తీసుకొని పుత్తూరులో రేపు డాక్టర్లు ఇంకా అలా వృత్తిలో పాల్గొంటారనే ఆలోచనతో చూస్తూ ఉంటే ఈరోజు ఎలక్షన్ హడావుడి జరుగుతూ ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్ రిజల్ట్ రోజే ఈ యొక్క రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ అవకతవకలు ఎవరు గమనించొద్దు, ప్రజలకు ఎవరికి తెలియవద్దు అని చెప్పి దొంగ బుద్ధిని ఈరోజు మోడీ ప్రభుత్వం చూపించింది. ఈరోజు విద్యార్థులతో చెలగట్టమాడుతున్నారు. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఈరోజు నీట్ పరీక్ష. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కలెక్టర్ తో పాటు అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ సూచించారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు ఉన్నతాధికారులు సహకరించాలని ప్రభుత్వ విప్ షబీర్ అలీ సూచించారు. ముఖ్యంగా నిజామాబాద్ నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా మురికి కాలువలు శుభ్రంగా నీరు పోయేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రభుత్వ అధికారులు గులాంగిరి చేయడం విడ్డూరంగా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి షబీర్ అలీ ఏ హోదాలో కలెక్టర్ క్యాబిన్ లో కలెక్టర్ మరియు ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారని దానిని తీవ్రంగా ఖండించారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిగా జిల్లా మంత్రి అనుకుంటున్నావా, అధికారం ఉందనే అహంకారమా అని మండిపడ్డారు. సొంత జిల్లా కామారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందని టికెట్ ఇస్తే నా హిందూ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టింది సరిపోలేదా, మళ్ళీ ఇక్కడికి ఏ మొహం పెట్టుకొని వస్తున్నామని షబీర్ అలీని ఎద్దేవా చేశారు. షబీర్ అలీకి ఇందూర్ అర్బన్ ప్రజలపైన నిజమైన ప్రేమ ఉంటే అర్బన్ లో అనేక సమస్యలున్నాయని, పేదోనికి ఉండడానికి ఇల్లు కూడా లేదు, కట్టిన డబుల్ బెడ్రూమ్స్ వృధాగా పడి ఉన్నాయి, కొత్త రేషన్ కార్డులు లేవని, పెన్షన్ లేవని, రోడ్స్ డ్రైనేజెస్ సరిగ్గా లేవని, ఇచ్చిన గ్యారంటీలు దరఖాస్తులకే పరిమితమయ్యాయని, దమ్ముంటే 100 రోజుల్లో అమలు చేస్తా అన్న 6 గ్యారంటీలు అమలు చేయాలన్నారు. కొద్ది రోజుల క్రితమే అర్బన్ సమస్యలపైన సచివాలయంలో సంబంధిత మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాటికి ఎటువంటి చర్యలు లేవని,
కాంగ్రెస్ వాళ్ళు అడ్డగోలు కమిషన్లు వసూలు చేయడానికి, భూ కబ్జాలు చేయడానికి, అధికారులను భయభ్రాంతులకు చేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తున్నారని, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే నేనే అని ఓడిపోయినోనికి గులాం చేస్తా అంటే ఊరుకోనని జిల్లాధికారులు, పోలీస్ యంత్రాంగానికి అందరికీ మీడియా ముఖంగా హెచ్చరించారు. ఇందూర్ నగరం చాలా ప్రశాంతంగా ఉంది. ఓ వర్గానికి కొమ్ము కాస్త మరో బైన్సా చేస్తే అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇందూర్ నగరంలో రాబోయే రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా షబ్బీర్ అలీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇప్పటికే అన్ని శాఖల్లో కమిషన్ పైరవీలు కాంగ్రెస్ వాళ్ళు మొదలు పెట్టిండ్రని, అధికారులు చట్టబద్ధంగా నడుచుకోకపోతే వారిపైన చర్యలు తప్పవని హెచ్చరించారు. షబ్బీర్ అలీ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల తరపు ప్రభుత్వ సలహాదారులని, ఇక్కడ శాసన పరిపాలన విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకోమని ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ వ్యవహరించాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగర లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ రాజు, కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, సాధు సాయివర్ధన్, శంకర్ నారాయణ, ప్రభాకర్ ముత్యాలు, బీజేపీ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఖైజర్, మండల అధ్యక్షులు గడ్డం రాజు, రోషన్, లాల్ బోరా, పుట్ట వీరేందర్, బీజేపీ నాయకులు బట్టికిరి ఆనంద్, పవన్ ముందడ, పల్నాటి కార్తిక్, విశ్వ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులతో సమావేశం పెట్టడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కారణం, నువ్వు ఏ హోదాతోటి ప్రభుత్వ అధికారులతో సమావేశం పెట్టేదో మరి నీకు అంత అనుభవం ఉన్నది. పెర్కిట్ లో నిర్మిస్తున్న డబల్ బెడ్రూమ్ నిర్మాణ పనులు నాణ్యతతో నిర్మించాలని కాంట్రాక్టర్లు, అధికారులకు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆదేశించారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంతో పాటు ఆర్మూర్ పట్టణంలోని పోచమ్మ గల్లీ పెర్కిట్ లో కొనసాగుతున్న డబల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల వివరాలను సంబంధిత కాంట్రాక్టర్ తో పాటు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతతో చేయాలని, అదేవిధంగా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, డిజైన్ మార్పు చేయాలని సూచించారు. డబల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేయించి అర్హులైన వారిని గుర్తించి అర్హులకు డబల్ బెడ్రూమ్లు ఇల్లు పంపిణీ చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. అధికారులు నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గజానన్, ఆర్ఏ అశోక్ సింగ్, సర్వేయర్ శిఖరి రాజు, మున్సిపల్ కమిషనర్ రాజు, డిఈ భూమేశ్వర్, ఏఈ రఘు, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కార్యదర్శి వేణు, జిల్లా అధికార ప్రతినిధులు అనిల్, గంగాధర్, బీజేపీ, బీజేవైఎం నాయకులు తదితరులు ఉన్నారు. ఆటూరు మండలంలోని ముల్లంగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జెడ్పీ చైర్మన్ విఠలరావు పుస్తకాలు పంపిణీ చేశారు. మాటూరు మండలం బొంకంపల్లి ముల్లంగి స్కూల్ అమ్మ ఆదర్శ పాఠశాల పర్యవేక్షణ పిల్లలకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు పాల్గొని పిల్లలకు బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముల్లంగి బొంకంపల్లి గ్రామస్తులు దాదనగారి విఠలరావుకి ఒక విన్నపాన్ని చేశారు. 2 ఊర్లకు సంబంధించిన ఇరిగేషన్ లిఫ్ట్ పేరు విఠలేశ్వర పెట్టాలని చెప్పడం జరిగింది. ప్రజల కోరిక మేరకు అదే పేరు పెట్టండి అని జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు మాట ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీడీఓ జె క్రాంతి, హెచ్ఎం సంస్థానం గొట్టుముక్ల, స్థానిక ఎంపీటీసీ పూజిత, మాజీ సర్పంచ్ శ్యామరావు, పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తర్వాత సఫిషియంట్ ఫండ్ రావాలి, స్టేట్ కానీ చేస్తాం కానీ, లేకుంటే ఒక ఆదర్శంగా తీసుకురావాలి. అందుకే మనకు అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవాలి. నేను చెప్పిన ఎండిఓ గారికి నేనే ఫోన్ చేస్తాను, మేడం ఇవాళ వెటర్నరీ స్కూల్ అని చెప్పి ఫోన్ చేస్తాను. రేపు కూడా నేను వెళ్తాను, 100 దినోత్సవం. ఈ నెల 26న సాయంత్రం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంబేద్కర్ జీవిత చరిత్రపై నాటక ప్రదర్శనను జయప్రదం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య తెలిపారు. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ జగ్గరాజు నేతృత్వంలో రూపొందించిన అంబేద్కర్ జీవిత చరిత్రను నాటక రూపంలో నిజామాబాద్ జిల్లా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు నాటక ప్రదర్శన జరుగుతుందని, కావున మీరందరూ ఇట్టి నాటికను ప్రదర్శించాలని, నాటక ప్రదర్శన చూడాలని ఈ రోజు జరిగిన పలు సంఘాల నాయకులు ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ నాటకం ప్రజలు ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అందరికీ జై భీములు. ఈ నెల 22వ తారీఖు శనివారము 6 గంటలకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో
సంఘం శరణం గచ్చామి అనే అంబేద్కర్ నాటికను హైదరాబాద్ వారి ప్రజామండలి ద్వారా జగ్గారావు గారి ఆధ్వర్యంలో నిజామాబాద్లో ఈ యొక్క నస్రులాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివార్లోని శ్రీ కొచ్చేర్ మైసమ్మ దేవాలయం వద్ద సిసి రోడ్డు నిర్మాణ పనులను బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలన. నస్రులాబాద్ మండలం మైలారం గ్రామ శివార్లోని కొచ్చేర్ మైసమ్మ దేవాలయం దగ్గర 1,60,00,000 రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న వసతి గృహం 40 లక్షల రూపాయలతో వేస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను ఈ రోజు మాజీ శాసన సభాపతి మాజీ మంత్రి బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. బాన్స్వాడ నియోజకవర్గ నాయకులు ప్రజా ప్రతినిధులు పోచారం వెంట ఉన్నారు. వాటాలు కమిషన్లు లేకుండా ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే ఆర్మూర్ కు మంచి రోజులు వస్తాయని, ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్రంలోని అధికార పార్టీలు కలిసి రిజర్వేషన్లు ఎత్తివేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తామని అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసిన ప్రజలందరూ బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని అందుకు గాను ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల కోసం సీఎంతో పాటు మంత్రులను కలిసి అవసరమైన నిధుల మంజూరుకు కోరడం జరిగిందని అన్నారు. నందిపేటలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్, మాక్లూరులో మహిళా కళాశాల ఏర్పాట్లకు ప్రపోజల్ వచ్చాయని అన్నారు. ముఖ్యమంత్రి కొడంగల్ కు ఎన్ని నిధులు తీసుకువెళ్తున్నారో ఆర్మూర్ కు కూడా అదే విధంగా నిధులు ఇవ్వాలని తాను సీఎం ను కోరానని తెలిపారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్మూర్ రైల్వే జంక్షన్ డిచ్పల్లికి కలపాలని రైల్వే మంత్రిని కోరడం జరిగిందని, తొందరలోనే పనులు ప్రారంభమవుతాయని, అదేవిధంగా జుక్కనపల్లి ఎయిర్పోర్ట్ ఏర్పాటు విషయంలో సైతం కేంద్ర మంత్రికి వివరించడం జరిగిందని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలో వివిధ శాఖలను పనిచేస్తున్న అధికారులు ఎటువంటి అవినీతికి పాల్పడకూడదని, అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచేటి గంగాధర్, పట్టణ అధ్యక్షుడు ఉదయ్, జిల్లా అధికార ప్రతినిధులు గంగాధర్, అనిల్ నాయకులు, శ్రీనివాసరాజు, జగిద్దార్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ ప్రాంతం ఇది చాలా అభివృద్ధి పరమడానికి ముఖ్యమంత్రి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్. ఈ రోజు తెలంగాణలో నా మొదటి ప్రసంగంలో కొడంగల్కు తీసుకెళ్లినట్టు ఉత్తర తెలంగాణ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అంటే అది ఒప్పుకున్నారు. అది అతి త్వరలో కార్యాచరణ రూపదాల్సి రాకెట్టారు. 2 సెక్రటరీని అపాయింట్ చేశారు. సుమారు 150 కోట్లు శాంక్షన్ చేస్తానని చెప్పాడు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ల్యాండ్ అవైలబుల్ గురించి అడిగారు. ఎమ్మెల్యే గారు 25 ఎకరాలు మినిమం కావాలని ముఖ్యమంత్రి గారు ఉందని చెప్పారు. ఇమీడియట్లీ ఆ ప్రపోజల్స్ ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయి ఏమనే పంపండి. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జూన్ 24న నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందజేస్తున్నట్లు ఐఎఫ్టీఓ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాస్ తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించినాయని ఆయన అన్నారు. పంచాయతీ, బీడీ, కేజీబీవీ, ఓబీఓసీ, హమాలీ, మోటారు రంగ కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేసిందని ఆయన మీడియాకు తెలియజేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె శిబిరాల వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టంగానే పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. కాలయాపన చేయకుండా సఫాయి కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని దాస్ కోరారు. బీడీ కార్మికులందరికీ ఆంక్షలు లేకుండా జీవనభృతి ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని ఆయన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ పథకం పేద ప్రజలకు అందని ద్రాక్ష పండులా తయారు చేశారని ఆయన తెలిపారు. అర్హులైన పేదలందరికీ స్థలాలిచ్చి ఇండ్లను నిర్మించి ఇవ్వాలని దాస్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో వివిధ కార్మికులకు ఇచ్చిన జీవోలను గెజెట్ ఎక్కించాలని ఆయన కోరారు. కార్మిక రంగ సమస్యల పరిష్కారం చేయాలని, 2024 జూన్ 20 నుండి 25 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని, అందులో భాగంగా జూన్ 24వ తేదీన ఉదయం 11 గంటలకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని, వివిధ రంగ కార్మికులు పాల్గొనాలని దాస్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు సొప్పరి గంగాధర్, శేఖర్, రాజన్న, సాయిలు, సర్వర్ లక్ష్మి, రేణుక, భూదేవి, స్వరూప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఐఎఫ్టీయు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న జిల్లా కలెక్టర్ దగ్గర ధర్నా చేసి వినతి పత్రం ఇచ్చి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మాకు సమ్మె చేస్తున్న సందర్భంగా, ముఖ్యంగా పంచాయతీ కార్మికులు కానీ మున్సిపల్ కార్మికులు కానీ సమ్మె చేస్తున్న సందర్భంగా మాకు మద్దతు తెలిపి మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే పర్మనెంట్ చేస్తామని చెప్పి సాలూరు మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ 54వ జన్మదినం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సాలూరు బస్టాండ్ వద్ద రాహుల్ గాంధీ చిత్రపటం ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు.
రాహుల్ గాంధీ జన్మదినం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ 54వ జన్మదినం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సాలూరా బస్టాండ్ వద్ద రాహుల్ గాంధీ చిత్రపటం ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు పార్టీ అభిమానులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు మన భావి భారత భవిష్యత్ ఆశాజ్యోతి భావి భారత ప్రధాని అయినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి రాహుల్ గాంధీ గారి మరి 54వ బర్త్డే సందర్భంగా ఈరోజు సాలూరా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ మండలంలో ఉన్నటువంటి బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద రాహుల్ గాంధీ చిత్రపటం ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద రాహుల్ గాంధీ చిత్రపటం ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, సీనియర్ యూనుస్, గంగాధర్, అన్వర్, జావిద్, ప్రవీణ్ గౌడ్, కట్టల సీను, కుందారం సీను, రియాజ్, ఉషన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. జిల్లాలోని అలీసాగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు 4 నెలల నుండి వేతనాలు బకాయిలు ఉండడంతో కార్మికులు ఈ రోజు సిఐటియు కార్యాలయంలో జరిగిన విస్తృత సమావేశంలో తమ సమస్యలను చర్చించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ గుత్పా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ లో గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు గతంలో కాంట్రాక్టర్ చేసుకున్న ఒప్పందం మేరకు 2 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించడానికి అంగీకరించి అదేవిధంగా అందరికీ ప్రావిడెంట్ ఫండ్ ను జమ చేయడానికి ఒప్పుకొని 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వేతనాలను సక్రమంగా చెల్లించకుండా ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి వాయిదాలు వేస్తూ 3-4 నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తున్నారని, దీని మూలంగా నెలంతా పని చేసినప్పటికీ వేతనాలు సక్రమంగా రాకపోవడంతో ఊట గడవడం కష్టమవుతుందన్న కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, కార్మికుల వేతనాలను సకాలంలో చెల్లించే విధంగా ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో కాంట్రాక్టర్ తమకు తోచిన విధంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనల మేరకు కనీస వేతనాలను అమలు జరపడం లేదని, ఉద్యోగ భద్రతను కల్పించడంలో గాని పిఎఫ్, ఈఎస్ఐ లాంటి మౌలిక సదుపాయాలను అమలు పరచడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని, ఫలితంగా కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని, అప్పులపాలై వడ్డీలు చెల్లించలేక ఆర్థకాలతో కుటుంబాలు బతుకుతున్నాయని ఆయన అన్నారు. సమావేశంలో లిఫ్ట్ ఇరిగేషన్ నాయకులు గణేష్, మైపాల్, కార్తిక్, అజయ్, సతీష్, పవన్ తదితరులతో పాటు ఆయా కేంద్రాల నుండి కార్మికులు పాల్గొన్నారు. గుత్పా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు గత 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. రెండోది, ఈరోజు ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభం అవడంతో పిల్లల్ని స్కూలుకు పంపాలంటే ఈరోజు పుస్తకాలకు కానీ బట్టలకు కానీ ఇతరత్ర ఖర్చులు విపరీతంగా అవుతూ ఉన్నాయి. మోటార్ మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోటార్ మండల కేంద్రంలోని ప్రజానిలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాములు, జిల్లా సెక్రటరీ గోపి మాట్లాడుతూ భారత్ జూడో యాత్రతో ఆయన దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారని చెప్పారు. నేడు భావి తరాలకు మార్గదర్శకుడిగా అందరికీ స్ఫూర్తిదాయకంగా రాహుల్ గాంధీ నిలుస్తున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ఉన్నత పదవులు చేపట్టాలని తాము కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డొంకేశ్వర్ మండలంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. డొంకేశ్వర్ మండలంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గొడిశరం భూమేష్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ 53 సంవత్సరాలు పూర్తి చేసుకుని 54వ వసంతంలోకి అడుగుపెట్టినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాయబారిలో ఆయనకు గెలిపించినందుకు అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఆయన భారత ప్రధాని కావాలని ప్రతి యువకుడి ఆశయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డిసిసి ప్రెసిడెంట్ డేగం గంగారెడ్డి, ఉమ్మడి మండలాల లిఫ్ట్ చైర్మన్ భోజరెడ్డి, భరత్ రాజ్, నికాల్పూర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డొంకేశ్వర్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరం కలిసి రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలు 100 వసంతాలు పూర్తి చేసుకోవాలని ఆ దేవుణ్ణి ఆశిస్తూ రాబోయే తరంలో భారతదేశానికి భావి భారత ప్రధానిగా ఆచరణాత్మక ప్రజాపంత సిద్ధాంత రూపకర్త, భారత విప్లవోద్యమ నేత కామ్రేడ్ డివి కృష్ణ విప్లవకారులకే ఆదర్శమని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ అన్నారు. సిరికొండలో డివి కృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. డివి కృష్ణ ఉద్యోగాన్ని వదిలి విప్లవోద్యమ నిర్మాణంకు కృషి చేసిన ఆదర్శప్రాయుడన్నారు.
సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పార్టీలు తమను సైద్ధాంతికంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన నేతని అన్నారు. అతివాదం మితివాదం రెండు విప్లవోద్యమానికి నష్టకారకమని, ప్రజాపంతలో విప్లవోద్యమ నిర్మాణంకు పూనుకోవడమే సరైన మార్గమని నిరూపించిన గొప్ప విప్లవ సైద్ధాంతికర్త అని కొనియాడారు. మార్కిస్ట్ మహోపాధ్యాయులు చెప్పినట్లు ప్రజలే చరిత్ర నిర్మాతలుగా అని, ప్రజలు లేని విప్లవాలు విజయవంతం కాలేవని ప్రపంచ చరిత్ర తెలుపుతుందని సిద్ధాంతాన్ని నవీనపరిచిన గొప్ప విప్లవ పితామహుడు అని ఆయన కొనియాడారు. కామ్రేడ్ డివి కృష్ణ నేటి విప్లవ తరానికి మార్గదర్శకుడన్నారు. జూన్ 26న కామ్రేడ్ డివి కృష్ణ 2వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్మారక స్తూపావిష్కరణతో పాటు 2వ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని, కార్యక్రమంను విజయవంతం చేయాలని ఆయన విప్లవ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్తూపంను మాస్ లైన్ ప్రజాపంత ఆల్ ఇండియా కార్యదర్శి కామ్రేడ్ ప్రదీప్ సింగ్ ఠాకూర్ చేయనున్నారని, రాష్ట్ర కార్యదర్శి పి రంగారావు, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్, కె రమ, వి ప్రభాకర్, ఓపీడీఆర్ ఆల్ ఇండియా అధ్యక్షులు సిహెచ్ భాస్కర్ రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కామ్రేడ్ డివి కృష్ణన్న 2వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్తూప ఆవిష్కరణ ఈ నెల 26న పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని, కార్మికుల్ని అందరినీ కూడా మమేకం చేసి స్తూపావిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. ఈ స్తూప ఆవిష్కరణకు సిపిఐఎంఎల్ మాస్లైన్ కేంద్ర కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాకూర్ గారు, రాష్ట్ర కార్యదర్శి కోటి రంగారావు గారు ప్రధానంగా ఈ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన. సాలూర మండల కేంద్రం నుంచి భైంసా వరకు రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాహనదారులు ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. వివరాల్లోకి వెళ్తారు. వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రోడ్ కాంట్రాక్టర్ నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రం నుండి బైంసా వరకు రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనుల సమయంలో కాంట్రాక్టర్ ప్రమాద సూచిక బోర్డులను పెట్టాల్సి ఉంది. అయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎలాంటి సూచిక బోర్డులను ఏర్పాటు చేయకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మంగళవారం సాలూర శివార్లో రోడ్డుపై డస్ట్ కుప్పలను వేశారు. అక్కడ ఎటువంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో బోధన్ వైపు నుండి సాలూర వైపు వస్తున్న రమేష్ అనే వాహనదారుడు రాత్రి డస్ట్ కుప్పలు ఏర్పడకపోవడంతో కుప్పలపై నుండి పడి తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన మరో అరగంటలోనే తగ్గెల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి అక్కడే పడగా తలకు తీవ్ర గాయాలై చెవిల నుండి రక్తస్రావం జరిగింది. స్థానికులు వీరిని బోధన్ ఆసుపత్రికి తరలించారు. మీడియా అక్కడికి చేరుకోవడంతో అప్రమత్తమైన కాంట్రాక్టర్ వెంటనే డస్ట్ కుప్పలను లెవెల్ చేయించాడు. బాధితుల బంధువులు బాధితుడు రమేష్ రోడ్డు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, తమకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. నా పేరు రమేష్, మున్సా విలేజ్. బోధన పోయి వస్తున్నాగా కుప్పలు సడన్ మని అవి ఇంతకుముందు లేకుండా అంట లారీల వల్ల వేసి మరి దానికి నిర్లక్ష్యం వల్ల అక్కడనే ఉంచేసిన వల్ల నాకు అది రోడ్లాగా కనిపించి దాని మీదకించి పల్టీ కొట్టడం జరిగింది. నేను కొట్టిన తర్వాత ఇంకా 2-3 అట్లాగే కొట్టిండ్రు. ఆ నిర్లక్ష్యం వల్ల నాకు ఇంత సీరియస్ అయినాను. ఇంకా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. జగిత్యాల జిల్లాలో విద్యుత్ శాఖ వారు మరోసారి అబాస్ పాలయ్యారు. సాక్షాత్తు విద్యుత్ శాఖ ఎస్సీ 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నామని ప్రస్తావిస్తుండగానే కరెంటు పోవడంతో అబాస్ పాలయ్యారు. జగిత్యాల జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని విద్యుత్ ఎస్సీ సత్యనారాయణ ప్రసంగం మధ్యలో కరెంట్ కట్ కావడంతో కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావా వసంత నవ్వుకున్నారు. కరెంట్ ఇప్పుడెలా పోయిందని ప్రశ్నించిన మహిళా జడ్పీటీసీలు ఇటీవల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ లక్ష్మణ్ కుమార్ కార్యక్రమంలోనూ ఇదే పరిస్థితి అని అన్నారు. జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. 1 నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ అల్బెండాజోల్ మాత్రలు వేయించాలని కోరారు. జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అవగాహన ర్యాలీని జిల్లా టీకాల అధికారి డాక్టర్ అశోక్ మరియు నిజామాబాద్ డివిజన్ ఉప వైద్యాధికారి డాక్టర్ అంజనా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ర్యాలీని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి గాంధీ చౌక్ మీదుగా మోడర్న్ పబ్లిక్ స్కూల్ మరియు హరిచరణ్ మార్వాడి స్కూల్ విద్యార్థులతో నిర్వహించడం జరిగింది. డాక్టర్ అశోక్ మాట్లాడుతూ రేపనగా జూన్ 20వ తేదీన జిల్లా వ్యాప్తంగా నులి పురుగులు నివారణ కోసం 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో అల్బెండాజోల్ మాత్రలు వేయడం జరుగుతుందని చెప్పారు. ఇందులో అందరూ భాగస్వాములై తమ పిల్లలందరికీ మాత్రలు వేయించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు పాఠశాల సిబ్బంది పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. నేడు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల గురించి, వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం గురించి 23, 24 తేదీల్లో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశం జయప్రదం చేయాలని కార్మిక సంఘం నాయకులు కోరారు. తెలంగాణ
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో జూన్ 23-24 తేదీల్లో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశం జయప్రదం కావాలని కోరుతూ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏశాల గంగాధర్, పెద్ది వెంకటరాములు, జిల్లా ఉపాధ్యక్షులు గోలం లక్ష్మి, సహాయ కార్యదర్శి నాగుల గోవర్ధన్లు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకటరాములు మాట్లాడుతూ నేడు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల గురించి, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం గురించి చర్చించడానికి ఈ నెల సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం గురించి చర్చించడానికి 23-24 తేదీల్లో నిజామాబాద్లోని జనార్దన్ గార్డెన్స్ లో జరగనున్న రాష్ట్ర కమిటీ సమావేశాలు జయప్రదం చేయాలని జిల్లా ప్రజలందరికీ పిలుపునిచ్చారు. సందర్భంగా 23వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన సెమినార్ ఉంటుంది. ఈ సెమినార్ లో ఉపాధి హామీ పథకంలో వస్తున్న సమస్యలు, పట్టణ ప్రాంతాల్లో పట్టణ పేదలకు పట్టణ ఉపాధి హామీ పథకాన్ని కూడా తేవాలని డిమాండ్, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇండ్ల స్థలాలు తదితర డిమాండ్స్ తో ఈ సెమినార్ లో చర్చ జరుగుతోంది. ఈ సెమినార్ కు ముఖ్య అతిథిగా సంఘం జాతీయ కార్యదర్శి బి వెంకట్ హాజరవుతారు. అలాగే చీఫ్ ప్యాట్రన్ గా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకటరాములు, సంఘం జిల్లా ఇన్ఛార్జి బుర్రి ప్రసాద్, మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పాని పద్మ, సంఘం అగ్రనాయకులు పాల్గొంటున్నారు. అందుకని ఈ సెమినార్ ను జయప్రదం చేస్తే ప్రభుత్వం మీద ప్రభావం పడుతుంది కనుక అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలను కోరారు. రేపు 23-24 తేదీలలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు నిజామాబాద్ వర్ణి చౌరస్తాలో ఉన్న జనార్దన్ గార్డెన్స్లో జరుగుతున్నాయి. 23 తారీఖు ఉదయం 10 గంటలకు వ్యవసాయ కూలీల సమస్యలపైన, ఉపాధి హామీ పథకం పైన, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, వీటన్నిటి సమస్యలపైన సెమినార్ నడుస్తున్నది. బీర్కూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీర్కూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి మిఠాయిలు తినిపించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిని శంకర్, గ్రామ అధ్యక్షులు యామరాములు, జిల్లా సీనియర్ నాయకులు బసవరాజ్ పటేల్, డిసిసి కార్యదర్శి కొత్త కాపు కాంతిరెడ్డి, పోగు నారాయణ, హైమత్ సొసైటీ డైరెక్టర్ బోయిని గంగాధర్, పుల్లాని పీరయ్య, సత్యం వెంకటేశ్వర్లు, మొగలయ్య, బ్రహ్మం, దేవానంద్, దేశాయ్, నాగరాజు, ఆంజనేయులు, సాయిలు, కిషన్, బాలకృష్ణ, అంజయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీని తీసుకువస్తామని రాష్ట్ర సమాజ్, పౌర సంబంధాల, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. బుధవారం ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర తృతీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల కీలక పాత్రను పోషించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పడికట్టు పదాలతో తీరుస్తామంటూ హామీలిచ్చారే గాని ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన రావడానికి జర్నలిస్టులు కృషి చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలకు సంబంధించి కోర్టులో కేసు వల్ల ఆగిపోయాయని, ఏడాది క్రితమే ఆ కేసు క్లియర్ అయినా కూడా గత ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి ఇళ్ల స్థలాలను ఇవ్వలేదని విమర్శించారు. త్వరలోనే ఆ స్థలాలను హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారం 10 రోజుల్లోనే దానికి సంబంధించిన జీవో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. అలాగే హైదరాబాద్ లో మిగిలిపోయిన మిగతా జర్నలిస్టులకు జిల్లాలు, మండలాల్లో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక పాలసీని తీసుకువస్తామని చెప్పారు. గతంలో ఖమ్మంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇచ్చిన జీవో ఆగిపోయిందని తెలిపారు. మరొక స్థలాన్ని చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించామని, ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుందని ప్రకటించారు. అగ్రిడేషన్ల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుందని, మరో 3 మాసాల పాటు గడువు పెంచుతున్నామని, దీనికి సంబంధించిన ఉత్తర్వులు 1 వెలువడనున్నాయని మంత్రి పేర్కొన్నారు. 100% జర్నలిస్టులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, హెల్త్ కార్డులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా జర్నలిస్టులకు వైద్యాన్ని అందిస్తామని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కోసం ఉన్నటువంటి అన్ని రకాల కమిటీలను త్వరలోనే పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, ఐజేయు ప్రతినిధులు నరేందర్ రెడ్డి, కె సత్యనారాయణ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. కేబుల్ దొంగల్ని పట్టుకొని మాకు న్యాయం చేయాలని దర్పల్లి మండలం గుడితాండా వాసులు డిమాండ్ చేశారు. అసలు వర్షాకాలంలో ఎండలు మండుతున్నాయి. నీళ్లు పారిద్దామని బోరు చాలు చేస్తే అడుగంటిన జలాలు ఇవన్నీ తట్టుకొని భూమి దున్ని నారు పోసి నీరు పోసే వారే లేరా అన్న చందంగా అయింది.
ఎందుకంటే అహర్నిశలు రాత్రనక పగలనక కష్టపడి పండిద్దామన్నా తనకున్న భూమిలో పావువంతు వర్షాలకు పండుతుందేమోనని సోయాబీన్ విత్తనం వేయడం జరిగింది. దానికి నీరు పెడదామని బోరు బావి దగ్గరికి వెళ్లి చూడగా కేబుల్ వైర్ దొంగలు కట్ చేసి తీసుకుపోయారు. ఇక్కడ ఒక 5-6 మోటార్ల వద్ద వైర్ కట్ చేసినట్లు తెలుస్తోంది. కేబుల్ వైర్ స్టార్టర్ నుండి బోర్ మోటార్ వరకు ఓపెన్ లో ఉంటుంది. దాన్ని కట్ చేసుకొని తీసుకుపోతున్నారు. వాళ్లకు 200-300 రూపాయలు కావచ్చు, కానీ మాకు 2000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు బోర్ మోటార్ పీకాలా పెట్టాలంటే 3-4 వేలు అవుతుంది. ఇంత దోపిడికి గురవుతున్నాం కాబట్టి పోలీస్ మిత్రులు దొంగలపైన ఫోకస్ పెట్టి వారిని పట్టుకొని మాకు న్యాయం చేయాలి. గుడితాండ కృష్ణ వేడుకున్నారు. గుడితాండ కృష్ణ ఏసేదారులో తాపకు మోటారు కేబుల్ వైర్ కోసుకోపోతుర్రు దొంగలు. ఇప్పుడు ఎంత లేకున్నా కానీ ఒక మోటార్ విక్కియాలంటే 5-6 వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఈ ఒక్కసారి కాదు, ఇక మధ్యలో 5 నెలలకు 4 నెలలకు ఒకసారి దొంగతనం చేసి కోసుకోపోతున్నారు. అలాగే ఒక 200-300 రూపాయలు అది అలా ఎత్తుకోపోతే మాకు వేలు తగులుతున్నాయి. ఇక్కడ ఆ కేబుల్ వేలు తీసుకోవాలంటే దగ్గర 1500 దాకా ఆ పైసలు అవుతాయి. 5-6 వేలు. వినాయక్ నగర్ లోని గణేష్ కాలనీలో గల పార్క్ పక్కన ఉన్న రోడ్డు సమస్యను పరిష్కరించాలని కాలనీ అధ్యక్షుడు బలరాం, సభ్యులు శ్యామ్ సుందర్ రెడ్డి అన్నారు. మంగళవారం కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కాలనీ లేఅవుట్ ప్లాట్ల ప్రకారం నిర్మాణం చేపట్టారన్నారు. కానీ కాలనీకి చెందిన భూపతిరావు 2008లో మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండానే 15 ఫీట్ల రోడ్డును కలుపుకొని పార్క్ ఫెన్సింగ్ నిర్మించి హైకోర్టుకు స్టేటస్ కొరకు వెళ్లారు. ఈ నెల 4న స్టేటస్ కోన్ హైకోర్టు డిస్మిస్ చేసినట్టు తెలిపారు. దీంతో ఇటీవల మున్సిపల్ అధికారులను కలిసి పార్క్ సమస్యలను విన్నవించినట్టు తెలిపారు. రోడ్డు మధ్యలో ఉన్న చెట్లను తొలగించి రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. పార్కు 3 వైపులా గోడలు నిర్మించి ఉత్తరం వైపు గోడ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందన్నారు. దీంతో కాలనీ కమిటీ కాలనీ వాసులు చందా రూపంలో ఉత్తరం వైపు ఉన్న గోడను 30 ఫీట్లు వదిలి తాత్కాలికంగా ప్రహారీ నిర్మిస్తే భూపతిరావు అతని అనుచరులు ఫెన్సింగ్ ను ధ్వంసం చేశారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణంతో పాటు పార్కుకు ప్రహారీ నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మహిపాల్ రెడ్డి, రాజేశ్వర్ ఉన్నారు. వినాయక్ నగర్ గణేష్ కాలనీకి సంబంధించినటువంటి పార్కు ప్లస్ విశ్వభారతి స్కూల్ మేనేజ్మెంట్ మధ్యలో ఉన్నటువంటి సమస్య దాదాపు 2008 నుంచి నలుగుతూ ఉంది. దానికి సంబంధించిన వాస్తవాలు తెలియజేయడం కొరకు ఈరోజు ప్రెస్ మీట్ను నిర్వహించడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకొని వాస్తవాలను ప్రజలకు తెలియజేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎల్పీ నంబర్ 86/81 అనేది సర్వే నంబర్ 283 అండ్ 285కి సంబంధించి ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ గోసికొండ అశోక్ కు ఘన నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నెమలి ప్రశాంత్, గౌరవ అధ్యక్షులు పుట్టి మురళీలు మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ అశోక్ మృతి ఆర్మూర్ జర్నలిస్టులకు తీరని లోటన్నారు. ఎంతో మంది జర్నలిస్టులతో ఐక్యంగా ఉంటూ ఎన్నో సందేహాలు తీరుస్తూ ఉండేవారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సీనియర్ జర్నలిస్టులు రాజేశ్వర్ గౌడ్, సుదర్శన్, సురేందర్ గౌడ్, సందీప్, క్రాంతి, రాజేష్, రాకేష్, చిన్న, రితీష్, చక్రి, వినోద్, తిరుపతి, అజీం, సాయి, జాన్, రమేష్, చేతన్, సునీల్ తదితరులు ఉన్నారు. సీనియర్ పాత్రికేయులు గోసికొండ అశోకన్న గారు అకాల మరణం చెందడం బాధాకరమైన విషయం. ఆయన లోటు ఆర్మూర్ జర్నలిస్టులకు తీరని లోటుగా జర్నలిస్టులు భావించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో గల ప్రెస్ క్లబ్ భవనంలో గోసికొండ అశోకన్నకు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరం కలిసి నివాళులు అర్పించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ కనక మహాలక్ష్మి తెలిపారు. ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో అడ్మిషన్ల కోసం కళాశాల లెక్చరర్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. విద్యార్థుల ఇంటికి వెళ్లి అడ్మిషన్లు పొందాలని సూచించారు. సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కనక మహాలక్ష్మి మాట్లాడుతూ బాలికల జూనియర్ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకులచే విద్యార్థులకు బోధన ఉంటుందని, ప్రైవేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో ర్యాంకులు సాధించడం జరిగిందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు తదితరులు ఉన్నారు. మీరు కాలేజ్ రెగ్యులర్గా అటెండ్ అయితే మీ అన్ని సబ్జెక్టులు క్షుణ్ణంగా తెలుసుకుని మంచిగా చదువుకుని భవిష్యత్తు మంచిగా ఏర్పరచుకుంటారని నా భావన. టెక్స్ట్ బుక్స్ కూడా గవర్నమెంట్ వారు పంపిస్తున్నారు. 1-2 రోజులు అవి కూడా మీరు అడ్మిషన్ తీసుకున్న దీంతో డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము కూడా రెడీ చేసి పెడతాము. ఇవాళ వస్తున్నాయి బుక్స్, అవన్నీ నోట్ చేసుకున్న తర్వాత పిల్లలకి అడ్మిషన్ వైజ్ నెంబర్ తోటి ఇస్తాము.
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్న రాహుల్ గాంధీ భగవంతుని ఆశీర్వాదాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, అయ్యప్ప, శ్రీనివాస్, రమణ, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు రావడం జరిగింది. ఇక్కడ గర్భిణీ స్త్రీలకి, డెలివరీ అయిన స్త్రీలకి, ఇక్కడ ఉన్న పేషెంట్లకు అందరికీ కూడా పండ్లు ఇచ్చి మన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఏర్గట్ల మండలంలోని తాళరాంపూర్ గ్రామంలో చెట్టుపై నుంచి కింద పడి మరణించిన కుటుంబాన్ని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. ఏర్గట్ల మండలం తాళరాంపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు కాంగ్రెస్ కార్యకర్త తాటి చెట్టుపై నుండి కింద పడి మరణించిన బోదస్ గంగాధర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వారితో మాట్లాడుతూ వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. వారికి ప్రగడ సానుభూతిని తెలిపారు. అదే గ్రామానికి చెందిన చిట్యాల సాయమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. వారి కుటుంబాన్ని పరామర్శించారు. నాగేంద్రనగర్ గ్రామానికి చెందిన జలీల్ మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేవారెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వర్, బ్లాక్ ప్రెసిడెంట్ గంగప్రసాద్, సీనియర్ నాయకులు గడ్డం లింగారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ రవిరెడ్డి, డీసీసీ డెలిగేట్ జీవన్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, మైనార్టీ మండల అధ్యక్షుడు మ్యూనిర్ లింగారెడ్డి, ఆవుల దేవన్న, క్యాటం నవీన్, శ్యామ్సన్, సంజీవ్, బాను, అశ్వత్, సీను, రఫీ, అనిల్, సృజన్, ప్రశాంత్, ఆశిరెడ్డి, నరేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన సదరం క్యాంపునకు విశేష స్పందన లభించింది. నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంప్ నిర్వహించారు. పెద్ద ఎత్తున వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, వైద్యులు ద్వారా పరీక్షలు నిర్వహించుకున్నారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహించుకున్నారు. నేను డాక్టర్ రాఘవేంద్ర, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్థోపెడిక్స్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఇది సదరం క్యాంపు మనం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ప్రతి బుధవారం ఉంటుందండి. ఈరోజు వచ్చినవి మొత్తం 125 అప్లికేషన్స్, దాంట్లో ఆర్థోపెడిక్ 75. నగరంలోని మారుతి నగర్ లో కాంగ్రెస్ నిజామాబాద్ అర్బన్ క్యాంప్ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ షబ్బీర్ అలీ ప్రారంభించారు. నగరంలోని మారుతి నగర్ కాంగ్రెస్ నిజామాబాద్ అర్బన్ క్యాంప్ కార్యాలయాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రారంభించారు. ఈ క్యాంప్ కార్యాలయంలో డీసీసీ మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేణు, నాయకులు గడుపు గంగాధర్, ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్లోనే అసెంబ్లీలో ఇక్కడే ఉన్నాను. మరి అడగగానే మధుర్ గారు షబీర్ భాయ్ పార్టీ విషయంలో మీరు వాడుకోండి, కంపల్సరీ చేయండి అన్నారు. మరి ఇక్కడ నుంచి ఒక పిఏగా ఇక్కడే ఉంటారు, టైపిస్ట్ ఉంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్గా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, బీమార్ హాస్పిటల్ ఉంటే ఎల్ఓసి కానీ, లెటర్ ఆఫ్ ప్రొడక్ట్ కానీ. కాంగ్రెస్ పార్టీలోకి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రావడాన్ని అడ్డుకోవాలని బాన్స్వాడ కాంగ్రెస్ నాయకులు కోరారు. బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని పత్రికల్లో వస్తున్న వార్తలను మీరెందుకు ఖండించడం లేదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారంతా దొంగలని అన్న మీరు ఈ దొంగల ముఠాకి లీడర్ అవ్వడానికి వస్తున్నానంటున్నారా, లేదా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో మెజార్టీ తీసుకువచ్చారని కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటున్నారా చెప్పాలని అన్నారు. గతంలో తిమ్మాపూర్ ఆలయ పునః ప్రారంభించడానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగిన సభలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి అభివృద్ధికి సహకరించినందుకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ తోనే ఉంటానని అన్న మాటలు మర్చిపోయారా అంటూ కాంగ్రెస్ నాయకులు ఆయనకు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అర్హత లేదు, రానివ్వమని మా మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తల సాక్షిగా చెప్తున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. నిశ్శబ్దం వహిస్తూ మరి హైదరాబాద్ వేదికగా మరి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నట్టుగా మాకు సమాచారం వస్తూ ఉంది. మరి మీరు మరి మొన్ననే హరీష్ రావు గారి మీద కూడా మరి ఇలాంటి వార్త చక్కర్లు కొడితే వారు వెంటనే స్పందించి నేను ఎలాంటి పార్టీ మారట్లేదు, అనవసరంగా సోషల్ మీడియాలో కానీ మరి మీడియాలో కానీ వార్తలు వస్తూ ఉన్నాయి, అవన్నీ తప్పుడు వార్తలని. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. మొట్టమొదటి భగవద్గీత చిన్న వయసులోనే
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రారంభంలోనే ఆర్మీలో జాబ్ కొట్టి దేశానికి రేపు సేవ చేయడానికి వెళ్తున్న జున్ను యశ్వంత్ గౌడ్ కి భగవద్గీత పుస్తకం అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు దుస్తులు పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ మండలంలోని గోన్గొప్పల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో దుస్తుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్ఎం భోజాగౌడ్, చరణ్ గౌడ్, వీడీసీ చైర్మన్ శంకర్, విద్యా కమిటీ చైర్మన్ ఇబ్రహీం, ఐకేపీ పురస్తు నరేష్, ఎంపీటీసీ ప్రమీల, మహిళా సంఘాల లీడర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ప్రభుత్వ విప్ షబీర్ అలీ. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రభుత్వ అధికారులు గులాంగిరి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మీడియా సమావేశం. ప్రధాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీట్ విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘాల ర్యాలీ. నగరంలోని భారీ ర్యాలీ నిర్వహించి ప్రధాని దిష్టి బొమ్మను దహనం చేసిన విద్యార్థి సంఘాల నాయకులు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ ఎన్నికల్లో పాదయాత్ర చేయడం వల్లే దేశంలో పార్టీకి ఆదరణ పెరిగింది. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ లో కొనసాగుతున్న నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. నజరుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివార్లో శ్రీ కొచ్చర దేవాలయం వద్ద సీసీ రోడ్ నిర్మాణ పనులు పరిశీలించిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. 1 నుంచి 19 ఏళ్లలోపు విద్యార్థులందరూ ఆల్బెండాజోల్ మాత్రలు వేసుకోవాలి. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా టీకాల అధికారి డాక్టర్ అశోక్. జిల్లా అభివృద్ధి విషయంలో కలెక్టర్ ఉన్నతాధికారులతో సమీక్షించిన ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి GTPL న్యూస్.